హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇవాళ వీడియోలో వంకాయ పచ్చడి, రోటి పచ్చడి టైప్లో మిక్సీలోనే చేస్తానన్నమాట. ఎలా ఉంటుందో చూసేద్దాం. ఆయిల్ వేసుకొని అందులోకి మెంతులు, ధనియాలు, మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి ఆనియన్స్, టమోటాలు, అలాగే వంకాయలు తీసుకొని బాగా వేయించి పెట్టుకోవాలన్నమాట. బాగా వేగాలి అంటే ఉప్పు, పసుపు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇలా చేసామంటే, ఇలా స్మాషర్ తీసుకొని స్మాష్ చేసామంటే రోటి పచ్చడి టేస్ట్ అనేది వస్తుంది. మిక్సీకి వేసారంటే చాలా మెత్తగా అయిపోతుంది అనమాట. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న మిరపకాయలన్నిటిని కూడా మనం ఇలా కచ్చపచ్చగా మిక్సీ జార్ పట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా మనం ముందుగా స్మాష్ చేసుకున్న వంకాయ పచ్చడిలోకి వేసేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇంకొక ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్, అలాగే సాసవలు, కరివేపాకు వేసి పోపు వేసుకుంటే ఎంతో రుచికరమైన వంకాయ పచ్చడి రెడీ.